నెక్స్ట్ ఇంకొక పార్టిసిపెంట్ ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్ పై ఎలిమినేట్ అయిపోతున్నారు. అది చాలా చాలా పెద్ద పని, చాలా బాధ్యతతో, చాలా టెన్షన్ తో కూడుకున్న పని. అందుకనే నేను చేయట్లేదు. ఆ పని చేయడానికి మన జడ్జెస్ ఉన్నారు, రోజా గారు అండ్ నోబుల్ మాస్టర్. ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని అడిగే ముందు ఈ రోజు పర్ఫార్మెన్సెస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? ఏ గ్రూప్ నుంచి కీర్తి చావ్లా చాలా బాగా చేసింది, అలాగే బి గ్రూప్ నుంచి లహరి చాలా బాగా చేసింది. లహరి. కానీ ఓవరాల్ గా 9 మందిలో ది బెస్ట్ అంటే కీర్తి చావ్లా. ఇక్కడున్న బామల్లో నుంచి ఏ ఒక్కరు వెళ్ళిపోయినా సరే అందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. వద్దు అందరినీ ఉంచేయండి అని చెప్పాలని ఉంది, కానీ మన షో ఫార్మాట్ అది కాదు కాబట్టి తప్పదు. రోజా గారు, లాస్ట్ ఎపిసోడ్ లో మరి ఈ ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ చేసిన ఏ గ్రూప్ లో లీస్ట్ పర్ఫార్మర్ అంటే సోనియా. అదేవిధంగా ఈరోజు లీస్ట్ పర్ఫార్మర్ మోనిషా. ఈ గ్రూప్ నుంచి మోనిషా. సోనియా. రోజా గారు, మోనిషా అండ్ సోనియా ఇక్కడ ఉన్నారు. మీరు వీళ్ళతో మాట్లాడే ముందు 2 minutes నేను వీళ్ళతో మాట్లాడాలి. తప్పకుండా, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే మాట్లాడేసేయండి. అలా అనకండి, బాధేస్తుంది. ఎందుకంటే ఒకరు వెళ్ళిపోతారు కదా. బాధేస్తుంది మేడం. కాబట్టి ఎవరో మీకు తెలియదు కాబట్టి ఇద్దరితో ఇప్పుడు మాట్లాడేయండి. ఓకే, థాంక్యూ. కృష్ణుడుగా మాట్లాడతారా, నారదుడుగా మాట్లాడతారా? హేమంత్ గా మాట్లాడతాను సార్. ఓకే. సోనియా, ఇప్పటి వరకు ఉన్న లీజ్ పర్ఫార్మర్స్ లో ఒకరిగా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎలా ఉంది? బాధగా ఉంది ఐ నో. లేదు, నిజంగా బాధగా లేదు. ఎందుకంటే నాకు తెలుసు నాకు టాలెంట్ ఉందని. యాక్చువల్గా సమ్ ఎపిసోడ్లో నేను దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. దాన్ని జడ్జెస్ కూడా ఏమంటారు ఒప్పుకున్నారు. కానీ సమ్ నేను ఐ హ్యావ్ ఫాల్ట్ ఆల్సో, బట్ నా హెల్త్ నాకు హెల్ప్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ఐ విల్ ప్రూవ్ ఇట్ నెక్స్ట్. యా షో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ మోర్ 100%. పాజిటివ్ గా తీసుకుంటున్నారు. సరే, కానీ ఒక షోలో నుంచి అది మీకు బాగా వచ్చిన నచ్చిన డాన్స్ షో నుంచి ఎలిమినేట్ అయిపోవటం. ఒక్కసారి నేను ఓడినా మళ్ళీ దాన్ని గెలవాలని చూస్తాను. సో నా ఫాల్ట్ ఏమని, నాది ఏమి మైనస్ పాయింట్ అని సార్ మళ్ళీ రోజా మేడం నాకు చాలా బాగా చెప్పారు. నా ప్లస్ అని చెప్పారు. యాక్చువల్గా నేను ఒక యాక్టర్ని, నాకు ప్లస్ మైనస్ ఏదని తెలుసుకునే అవసరం చాలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చి నాకు ఈ ప్లస్ మైనస్ నాకు చాలా బాగా తెలిసింది. షో లీజ్ పర్ఫార్మర్ అనగానే మీలోంచి పాజిటివ్స్, నెగటివ్స్, గుడ్స్, బ్యాడ్స్ వీటికి సంబంధించి చిన్న పుస్తకమే బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సోనియా. మనిషా, ఇలా స్టేజ్ మీద రావడం నీకు అలవాటైపోయిందా? ఆల్రెడీ 2 సార్లు డేంజర్ జోన్ అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చావు. ఈ 3rd టైం అంటే హ్యాట్రిక్ వేరే వాటిలో ఉండొచ్చు కానీ ఇందులో ఉండకూడదు అనుకుంటా. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాధగా ఉంది. నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేనందుకు అండ్ వీళ్ళందరినీ మిస్ అవుతానేమో అని. అండ్ హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇది నా ఫస్ట్ టైం. నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయగలను అని ఎప్పుడు తెలిసిందంటే ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఎలిమినేషన్ అవ్వలేదు కదా, సో అప్పుడు అనిపించింది సో పర్ఫామ్ చేయగలను అనమాట అని. జడ్జెస్ నిజంగా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను బాగా పర్ఫామ్ చేశానంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ అండ్ కో పార్టిసిపెంట్స్ సో స్వీట్. యాక్చువల్గా నీ మనసు ఏం చెప్తుంది? నేను కాదు, డెఫినెట్ గా తెలిసిన పాపే అనిపిస్తుందా? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చేయట్లేదా? సోనియా, నీకేమనిపిస్తాయి? నేను కాదు వెళ్ళేది ఆ అమ్మాయి అనిపిస్తుందా? లేదు లేదు, అలా ఏం లేదు. యాక్చువల్ గా ఈ డెసిషన్ చెప్పాల్సింది మన జడ్జెస్ రోజా గారు అండ్ నోబుల్ మాస్టర్, కానీ వాళ్ళ దగ్గర నుంచి మార్క్ షీట్ నేను కొట్టేశాను. ఈ పనులు ఎప్పటి నుంచి? కృష్ణుడు కదండి, వెన్న కాకపోయినా కనీసం ఇదన్నా కొట్టేయాలని. మార్క్ షీట్? ఎస్, టూ మచ్. మోనిషా టప్ టప్, సోనియా టప్ టప్,
అందుకే ఫస్ట్ డబ్ గా ఉంది. ఉంది. అర్థం చేసుకోండి. ఓకే సోనియా, మీరు Yes. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన అన్ని పర్ఫార్మెన్సెస్ కి కలిపి జడ్జెస్, కో పార్టిసిపెంట్స్ అండ్ ఇందాక అవుట్ ఆఫ్ 33 ఉన్నప్పుడు నేను మార్కేసానే, అది అన్ని కలిపి మీ ఓవరాల్ స్కోర్ 1232. అండ్ మనీషా, ఇప్పటి వరకు నువ్వు చేసిన అందమైన పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిపి సో మీది ఏమన్నా గెస్ చేస్తారా? తక్కువగానే ఉంటుంది. తక్కువనే ఉంటుందా? ఎందుకు తక్కువగా ఉంటాయి, ఎన్ని తక్కువగా ఉంటాయి? నేను ఒప్పుకుంటాను, లాస్ట్ పర్ఫార్మెన్సెస్ నేను సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నేను నిన్నే మీకు చెప్పాను 3 points లో మీరు ఎస్కేప్ అయ్యారు అంటే ఈ రోజు బాగా చేస్తే మీరు ఉండే అవకాశం ఉంది అనేసి. అవును. అయినా కూడా మీరు ఎందుకు మైండ్ లో డిసైడ్ అయిపోయినట్టు ఎందుకు అలా డల్ గా చేశారు? ఇది వచ్చి కాంపిటీషన్ గా తీసుకోవాలి లైఫ్ లో పైకి రావాలంటే, అంతేగాని ఏదో హ్యాపీగా వచ్చాం అందరినీ కలిసాం 2 సాంగ్లు ఆడాం వెళ్తున్నాం అని జాలీగా ఉన్నట్టుంది తప్ప అయ్యో మనం ఎందుకు ఓడిపోతున్నాం మనలో మీరు ఫస్ట్ బాగా చేశారుగా. Yeah. ఫస్ట్ బాగా చేసినప్పుడు మేమే చెప్పాంగా చాలా బాగా అవును, చేస్తామని. అవును. నీలో టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు అది చూపించడం లేదు? ఎందుకు నీలో కసి పెరగలేదు? ఈరోజు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు కూడా మీరు నేను తక్కువ చేశాను, నాకు అంటే- తక్కువ అలా ఉండకూడదు ఎప్పుడు. Yeah, yeah. ఈ రోజు అని కాదు, ఇంకా మీదట ఎప్పుడైనా కూడా అవునవును. ఎవ్వరు కూడా టాలెంట్ తో పుట్టరు. పుట్టిన తర్వాత నేర్చుకుంటూ టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు. ఎవ్వరు ఇంతవరకు పర్ఫెక్ట్ కాదు, ఎవరికి మొత్తం తెలీదు. Yes. నాగేశ్వరరావు గారు చాలా సార్లు చెప్పారు యాక్టింగ్ అనేది సముద్రం లాంటిది, దాంట్లో నేను చేసింది ఒక నీటి బొట్టు. మరి ఆయనే నీటి బొట్టు అంటే మనం ఎక్కడ చెప్పండి. కాబట్టి ఎవ్రీ డే కాంపిటీషన్ గా తీసుకోవాలి. ఈ ఒక్క నాచురల్లోనే కాదు, లైఫ్ లో, సినిమాలో, టీవీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేయగలిగినప్పుడే మీరు సక్సెస్ కాగలరు. అలాగే సోనియా Yes. బాగా చేసాము అని చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో డల్ అయిపోయారు. కాబట్టి మీ ఇద్దరులో ఈరోజు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సింది. ఓకే, ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేయను. సోనియాకి వచ్చిన స్కోర్స్ 1232 అండ్ మోనిషాకి వచ్చిన స్కోర్స్ 1138. విచ్ మీన్స్ మోనిషా, ఐఎమ్ వెరీ వెరీ సారీ, కానీ ఎలిమినేట్ అయ్యేది మీరే. ఈశ్వర్ పిలవండి ఒకసారి. ఈశ్వర్, నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా మొదలెట్టావు, తర్వాత ఏదో రిలాక్స్ అయ్యావు. ఆ రిలాక్సేషన్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఆ రిలాక్సేషన్ వల్ల ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు. సాంగ్ సెలెక్షన్స్ లో కూడా చాలా కన్ఫ్యూజ్ గా అనిపించింది. సాంగ్ సెలెక్షన్ కొరియోగ్రాఫర్ బాగా చేసుంటే మీరు ఈరోజు ఇక్కడ ఉంటారా? మీ ప్రెసెంటేషన్ ఒకటి ఉంది కదా, దానే ఇంపార్టెంట్. కొరియోగ్రాఫర్ వచ్చి మీకు బ్యాకింగ్, డాన్సర్స్ వచ్చి మీకు బ్యాకింగ్. ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. సాంగ్ సెలెక్షన్ లో కన్ఫ్యూజ్ అంటే ఫస్ట్ నుంచి కాదు, ఇప్పటికి కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. కదండి, మీరు చెప్పినట్టు చూస్తే మీరు ఏదో బ్లేమ్ చేసినట్టు ఉంది. అది కాదు కదా, ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మీ పార్టీ ఎలా అయింది అది అందరికీ తెలుసు కదా, మీరు ఎలాగ పర్ఫార్మ్ చేశారు. సో ఆ విషయం మర్చిపోండి. ఆ నేమ్ ఎక్స్క్యూజెస్ అన్ని ఇప్పుడు పనికిరాదు. నువ్వు ఇంకా బాగా చేయాలి ఈశ్వర్. సాటిస్ఫాక్షన్ అనేది ఉండకూడదు. ఇంప్రూవ్ చేయి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మోనిషా, డోంట్ వరీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు నాచోర నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంది. సో ఒకవేళ చూసే ఆడియన్స్ మీకు ఓట్ వేస్తే యూ కెన్ కమ్ బ్యాక్. సో మీ ఎస్ఎంఎస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావాలని మీకు అనిపిస్తే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మోనిషా MONISHA మోనిషా అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఓకే, వైల్డ్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ ఎంట్రీ. బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయిందని మేమేమి ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంది కాబట్టి డెఫినెట్ గా 100% మోనిషా మళ్ళీ వస్తుంది. ఇది జస్ట్ బిగినింగ్ అంతే, ఇంకా నువ్వు చాలా మెట్లెక్కాల్సి ఉంది. ఫ్యూచర్ ఇస్ యోర్స్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. I don't have too much of word, man. Do very good and come back. థ్యాంక్ యూ సో మచ్. 12 మంది భామలు ఉండేవారు, కానీ ఇప్పుడు ఆఖరికి 8 మంది మిగిలారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ ఎలిమినేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. అంతవరకు నాచో రే.